ఫైనలీ వి లెఫ్ట్ ఫర్ ది డే. ఎంతసేపు చూపిస్తుంది? 17 minutes చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్? 7.7 kilometers, 17 minutes చూపిస్తుంది. ఇప్పుడు ఆయన కాల్ చేసా. He told to come. Let's go and pick up the wheels first. అర్జున్ రెడ్డి, ఎలా ఉంది బెంగళూరు? చాలా బాగుంది. అంటే ఎటకారంగా బాగుందా, నిజంగా బాగుందా? చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇదే హైదరాబాద్ లో ఈ టైంకి అవి బాబాయ్ కుక్క పోసేసేది, ఎండ కష్టం. ఎండనే కాదు, బండి మీద వెళ్తున్నా కానీ ఎలా వస్తుంది, వేడి గాలి వస్తుంది. ఇక్కడ అంత వేడి గాలి అయితే లేదు. ట్రాఫిక్ లేదు. ఈరోజు సండే కదరా, నార్మల్ రోజుల్లో అయితే తెలుస్తుంది బెంగళూరు ట్రాఫిక్. అవును, అది కరెక్టే. కానీ బేసిక్ గా బెంగళూరు పీపుల్ ఏంటంటే దగ్గరలో అన్ని హిల్ స్టేషన్స్ ఉన్నాయి కదరా, వెళ్ళిపోతారు డైరెక్ట్. మనం కూడా తప్పు పని చేసాం, కొంచెం ప్లాన్ చేసుకుని పక్కన ఏదైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. సరే, ఈ రోజు వచ్చిన పని చూద్దాం. We reached to the first location of the day, wheels కోసం. We'll see how they are. బాగుంటే we'll pick them up, or else JC Road లో we're thinking to search మళ్ళీ. ఫస్ట్ ఇట్ కండిషన్ అయితే చెక్ చేద్దాం. మేము ఇందాక వచ్చేటప్పుడు కాల్ చేసి వచ్చాం, కానీ భయ్యా బయట ఉన్నారంట, 2 minutes వస్తున్నా, కొంచెం వెయిట్ చేయండి అన్నారు. సో విల్ వెయిట్. అన్ని గంటలు ట్రావెల్ చేసి వచ్చాము, ఒక 2 to 5 minutes వెయిట్ చేయలేమా? వీల్స్ తీసుకోవడానికి వచ్చిన భయ్యాది కూడా జెన్నే. रेव करो भैया. भैया has an exhaust on. They got newer wheels, I guess. Thank you, भैया. We came to check out the wheels. These are GTR Pro wheels. Finally, we bought the wheels. ఇప్పుడే రూమ్కి తీసుకొచ్చాం. ఇప్పుడు వెళ్ళి మిగతా వర్క్స్ అన్ని చూసుకొని రావాలి. ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ చేయాలి ఫస్ట్. Auto person is leaving. We have to do our work. Yeah, here at Car Stop for now. We came for the accessories. Here at Car Stop's Accessories and Detailing Studio at Bangalore. We came here for Zen accessories. I asked them for tail lights, headlights, center console, spoiler and all. They said that they have it. So we came here. Today is Sunday. We already got the wheels. At the room lo vettesi we came here. And we need to take everything super quick and leave as soon as possible. Endukante we need to start to Hyderabad today itself. We have work tomorrow. So let's see how it goes on. And I saw a Honda City which had a gold wheels on here. It's super cute. Cute is an underrated word for it. It's a beauty. I can't show it because there are so many people standing over there. I don't know, can we record or not? Our plans got flop. వాళ్ళు ఉన్నాయన్నారు కానీ రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉందో షీ టోల్డ్ us all the parts are available but no part is available of the Zen. They were like ఏమీ లేవు అని. I came from Hyderabad for this parts itself. ముందు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఎలా లేవంటారు అంటే they were like feeling guilty in front of me. I don't know if they felt really guilty or they just acted in front, but they told sorry and they told they'll arrange it in 3 to 4 days. But ఒకసారి వచ్చాం కాబట్టి I thought we'll complete of the work and go. రేపు మిగతా జేసీ రోడ్ అవన్నీ తిరిగి ఒకసారి చెక్ చేసుకొని విల్ టేక్ ది పార్ట్స్. ఈరోజు సండే కాబట్టి జేసీ రోడ్ విల్ బి క్లోజ్. ఆల్రెడీ ట్రై చేసాం, ఇట్స్ క్లోజ్డ్. వి గాట్ ఎ నెంబర్ ఆఫ్ ఎ గాయ్, కార్డ్ ఇచ్చాడు. సో రేపు వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని రేపు వెళ్ళాలి. నేనైతే పెట్టేశాను. అది అర్జున్ రెడ్డి ఇంకా అది ఆగమంటున్నాడు. ఫోటోలు పెడుతున్నాము. ఓకే, ఫుల్ ఆన్ కోషిష్ జరుగుతుంది. విల్ హోప్ ఫర్ ది బెస్ట్. అర్జున్ రెడ్డి కూడా ఉంటాడు అనుకున్నా, ఎందుకంటే ఒక్కడినే వచ్చా కదా, సారీ ఇద్దరం వచ్చాం కదా, ఒక్కడినే వెళ్ళాలంటే ఎలాగో ఉంటుంది. ఓకే, వెల్కమ్ టు డే 2 ఇన్ బెంగళూరు.
ఫైనలీ నిన్న మన వర్క్ అవ్వలేదు, సో ఈరోజు మళ్ళీ జేసీ రోడ్ అవి వెళ్ళి మిగతా పార్ట్స్ అన్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ హోప్ వి కుడ్ గెట్ దెమ్ ఆల్ టుడే. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని టుడే వీ హ్యావ్ టు స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్. సో లెట్స్ సీ వాట్ గోస్ ఆన్. దట్స్ ఇట్ ఫర్ నౌ. బెంగళూరు మొత్తం బాగానే ఉంది కానీ సిగ్నల్స్ ఒకటే బాగాలేదు. 3, 2, 1 లెట్స్ గో. బాబు జరగాలమ్మా, మాకు పడింది సిగ్నల్. మెట్రో స్టేషన్లు బాగున్నాయి పాతకాలం. అంటే మన కట్టే దానికన్నా ముందు ఎప్పటి నుంచో ఉంటాయి కదా అర్జున్ ఇవి. మెట్రో కమిషన్ నో హాకింగ్ అంట. హాకింగ్ చాలా తక్కువ, ఇది చాలా బాగా మొత్తం ఒక సిగ్నల్ పడిపోయింది అప్పుడే. సిగ్నల్ దగ్గరే మొత్తం టైం అంతా పోతుంది. ఏం చేస్తాం ఇక, వి హావ్ టు బేర్. ఇప్పుడు ఈ సిగ్నల్ రెడ్ ఉంది, ముందు సిగ్నల్ గ్రీన్ ఉంది, వీడిది గ్రీన్ ఇస్తాడు, అది రెడ్ పడిపోతుంది. మాడింది చూడరా. మను ఆటోమొబైల్స్ దేని దానికి సపరేట్ చేశారు. మారుతి పార్ట్స్ ఫస్ట్ ఫ్లోర్ అంట. సో గో టు ఫస్ట్ ఫ్లోర్. I hope we have to get normal, genuine parts of Zen here. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అని సెపరేట్ చేశారు. మళ్ళీ స్పాయిలర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే మనకి ఇక్కడ కొన్ని స్పేస్ దొరికాయి. ఇది వచ్చేసి మోమో స్టీరింగ్ వీల్, ఇది వచ్చేసి హబ్. నేను జెన్ కార్బన్ స్టీరింగ్ అనుకున్నాను, అది అసలు దొరకట్లేదు. ప్రస్తుతానికి దొరికింది, తీసుకున్నామని ఇది తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి స్పాయిలర్. ఇది వచ్చేసి సైడ్ స్కర్ట్స్, ఫ్రంట్ స్ప్లిట్టర్స్ అండ్ ఆల్. అండ్ ఇంకా ఏం తీసుకున్నాం, వి బాట్ ఏ స్పీకర్ సెట్ ఫ్రంట్ డోర్స్ కి. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇంకా ఇది వైడ్ బాడీ ఫెండర్స్ అడుగుతున్నా, లైక్ అన్ని యూనివర్సల్ దొరుకుతుంది అని చెప్పి చూపించమంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇందాక నుంచి వీడియో తీసుకోవడం మర్చిపోయాను నేను. ఇప్పుడు అర్జున్ రెడ్డి గుర్తు చేశాడు, చెప్పారు ఆ వీడియోలో కూడా నాకు గుర్తు చేశామని. థ్యాంక్స్ అర్జున్ రెడ్డి. వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ది యాక్సెసరీస్. లైట్స్ ఆడ తీసుకుందాం కానీ అక్కడ ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వీల్స్ తీసుకోవడం ఒకటి పెద్ద టాస్క్ మనకి. లెట్స్ సీ హౌ వి టేక్ దోస్ వీల్స్. అర్జున్ రెడ్డి ఉన్నాడు కదా, అర్జున్ రెడ్డి ఎందుకు ఖర్చు అవుతుంది? ఎందుకు రాయలు ఎన్ని హారన్ కొడుతున్నారు? ఓ 4 తిట్లు తిన్నవారా? 4 తిట్లు వరకు తిన్నా, బిర్యానీ తిన్నాం కదా సెట్. 4 తిట్లకి ఒక బిర్యానీ వచ్చిందిరా. అన్నీ నడుస్తాయి పిచ్ లైట్. అర్జున్ రెడ్డి కానీ నేను వెళ్ళిపోమన్నా కదా లాస్ట్ లో వెళ్తానంటే. తర్వాత పాపం ఒక్కడే ఉన్నావు, నువ్వు డైలాగ్ మరి నాకు అలాగే అనిపించింది. మరి ఇద్దరం వచ్చి ఒక్కడిని ఎలా వెళ్ళిపోతాయి చెప్పండి? ఇద్దరం వచ్చినప్పుడు ఇద్దరం వెళ్ళాలి కదా. సామాన్ ఎట్లా మోస్తావు ఏంటి అది. వాళ్ళు చెఫ్ అయితే లీవ్ ఇవ్వనంటే ఇవ్వదు అన్నాడు. ఏవో చెప్పాడు. మీకు చెఫ్ చేస్తే మీ చెఫ్ ఎందుకు చేస్తుందిలే, ఎవరైనా చూపించాలి. ఇలా చెఫ్ కి డైరెక్ట్ ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. బెంగళూరు వచ్చి సెటిల్ అయిపోతారు, అప్పుడు కెఫే ఓపెన్ చేసేద్దాము. మా బావ చెప్పాడు కదా మీకు ఆల్రెడీ ఆప్షన్స్. బెంగళూరులో కెఫే పెట్టేస్తాడు ఇంకా అర్జున్ రెడ్డి. బెంగళూరు నచ్చిందంట, చాలా చల్లగా ఉంది అంటున్నాడు. అసలు ఎండ లేదంట, ఏం లేదంట బెంగళూరు. హైదరాబాద్ లో పని చచ్చిపోయే వాళ్ళం మనం. అదే కదా, టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 4 అవుతుంది. హైదరాబాద్ లో అయితే ఇప్పుడు ఎలా ఉండేదంట. అండ్ వి బాట్ దీస్ ఆల్సో. ఇవి బైక్ వి అక్కడికి వెళ్ళాక చూపిస్తా దేనివి అనేది. నేను ఇంకా మీకు అసలు ఆ బండే చూపించలేదు. ఐ గెస్ చూపించామారా అసలు మనం ఆ బండే చూపించలేదు. ఆ బండి చూపించిన తర్వాత ఆ పార్ట్స్ దేనికి అనేది చెప్తా. సో లెట్స్ గో ఆన్ ఫర్ నౌ. బస్ టికెట్లే తీసుకోలేరు మనం. ఇంకా వీల్స్ ప్యాక్ చేయించాలి. అమ్మో చాలా పని ఉన్నాయి. యాజ్ సూన్ యాజ్ వి లీవ్ we could get all the works done. So let's go. సామాన్లు దొరికే. ప్రెసెంట్ వి ఆర్ వర్కింగ్ యాజ్ కూలీస్. ఏంట్రా అవును ఇక్కడ అవునవును ఇక్కడ ఇది ఇంత పెద్దది ఉంది. మన వేరే బైక్ కి స్పేస్ దొరికితేమో ఆఫ్ రోడ్ కిట్స్ లాంటివి అనుకున్నా కానీ లేవంట. బయటనే దొరికింది నాకు ఇది. అందరూ ఆ షాప్కి వెళ్ళండి అంటున్నారు కానీ దాంట్లో బయటనే దొరికింది. ఇప్పుడు ఇవి పట్టుకుని వీ హ్యావ్ టు వాక్ టిల్ ద స్కూటీ. అక్కడ ఎక్కడో పార్క్ చేసాం. లెట్స్ గో. వీ హ్యావ్ టు లీవ్ టుడే ఆల్సో. అండ్ ఇంకా వీల్స్ ప్యాకింగ్ చేయించాలి. అరే వీళ్ళ లేదా దొరకచ్చా మరి? పెద్ద పెద్ద బాక్సులు దొరుకుతాయి అంటవా? ఒక్కసారి వీళ్ళ
అదో అంతంత పెద్ద పెద్ద బాక్సులు ఆ కాటన్ లాంటివి దొరికాయి అనుకో తీసుకుందాం, డబ్బులు ఇద్దాం, డబ్బులు ఇస్తే ఏమని ఇస్తారు. సరే ఒకసారి ఇడ పెట్టు. ఐ లాస్ట్ ఇన్కమ్. ఇప్పుడే ఒక షాప్కి వచ్చాను, భయ్య దగ్గర మొత్తం అన్ని అట్టలే, ఈ సెల్స్ ఓన్లీ అట్టలు. ఇప్పుడే ఫ్రంట్ ఇండికేటర్ కవర్స్ కూడా లాస్ట్ టైం చెప్పాను చూసారా, ఇవి కూడా లేవని నేను ఎప్పుడే చూసాను అని చెప్పి, అవి కూడా దొరికాయి. టుక్ దెమ్. హెడ్ లైట్ స్విచ్ ఐ ఆస్క్డ్ బట్ లేదు, ఎప్పుడైనా దొరికేస్తుంది. సో ఐమ్ లీవింగ్. బస్ ఆల్రెడీ బుక్ చేసాం 8 o'clockకి, లేట్ అవుతుంది ఇంకా. సో ఐ హ్యావ్ టు రష్. మా బస్ వచ్చేసి 8 o'clockకి, కానీ మేము 8:20కి వచ్చాము, ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ మొత్తం ఫుల్. మేము 7 o'clock యాక్చువల్గా బుక్ చేసుకున్నాం, 45 minutes చూపిస్తుంది, 7:45 కల్లా ఉంటామని చెప్పి 8:20కి వచ్చాము ఇక్కడికి. ఆ బస్ వాడేమో నేను ఆగనంటే ఆగనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక బస్ బుక్ చేసాం, ఆ బస్ అతని స్టాప్ ఇక్కడ కాదు, అక్కడ ఎక్కడో. మన దగ్గర మేము అన్ని సామాన్లు ఉన్నాయి, మరి ఈ సామాన్లు అన్ని తీసుకెళ్ళడానికి మనం ఎక్సెల్ బుక్ చేయాల్సి వచ్చింది ఇందాకనే క్యాబ్. ఇప్పుడు కూడా ముందు ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా కానీ మళ్ళీ 300-400 ఈజీగా బొక్క పడతాయి. సో అన్న ఇక్కడే ఆపండి అని చెప్పి అడిగితే he agreed to stop. బస్ వాడు ఇంకా స్టాప్ దగ్గర ఉన్నట్టు ట్రాక్ చేయొద్దు ఒకసారి. మా లైఫ్ లో ఉండే అడ్వెంచర్స్ ఏంటో అర్థం కాదు. అప్పుడు కాశీ, ఇప్పుడు బెంగళూరు ప్రశాంతంగా అవుతుంది అనుకున్నాం, కానీ ఇక్కడ అయితే ముందుకు వస్తున్నాడు. ఓకే, బస్ వాడు వస్తున్నాడు తెలిసి. మరికొన్ని నిమిషాల్లో మదీనా స్టాప్ కు చేరుకుంటుంది. మీ సామానులు మరియు మీ వ్యక్తిగత వస్తువులు సరిచూసుకోగలరు. నెక్స్ట్ స్టాప్ ఇస్ అదే నా డౌట్ అన్న. కేపీహెచ్బి అయితే వీళ్ళు మీ అపూర్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అటువంటి దొంగ అర్జున్ రెడ్డి బయటికి రా, చూసుకోండి ఎలా ముఖం దాచుకున్నాడు. కనిపించి లగేజ్ తీసుకోవాలి మొత్తం. ఒక నిమిషం అన్న, మా వాడు వస్తాడు. ఫైనలీ హ్యావ్ ఆల్ ద పార్ట్స్ హియర్. మనం బస్సులో తీసుకొచ్చాం, అండ్ మిగతా స్టోరీ మీకు తెలిసిందే. రోడ్ చేసి హైదరాబాద్ అయితే తీసుకొచ్చాం. నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ కార్. మా తమ్ముడు వస్తా అన్నాడు. కేపీహెచ్బీలోనే దింపాలి అని బస్సు ఎంటరింగ్ టైం అయిపోయిందని చెప్పి ఇక్కడ దింపేశారు. సో 70 సో కాబట్టి వర్క్స్ ఇవన్నీ చాలా. రాకెట్ లాగా వచ్చాడు ఇక్కడ రా, వచ్చాడు.